హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది హెయిర్ ఊడిపోతుందని రాలిపోతుందని బాధపడుతూ ఉంటారు కదా. వాళ్ళకి ఒక మంచి టిప్ చెప్తాను. ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి. ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు చెప్పిన తర్వాత మీకు చెప్తున్నాను అనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. రిజల్ట్ రాలేదని ఎవరు చెప్పరు అనమాట. అంతేకాదు తెల్ల జుట్టు సమస్యని నల్లగా మార్చడానికి కూడా ఈ టిప్ నిజంగా బాగా ఉపయోగపడుతుంది. దట్టంగా పెరగడానికి జుట్టు అనేది చాలా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ రావడానికి అయితే కనుక ఈ చిన్న టిప్ బాగా ఉపయోగపడుతుంది. మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్ అయినవి, అలాగే మన ఇంట్లో ఉండేవే కాబట్టి ఎటువంటి శ్రమ ఉండదు, ఎటువంటి డబ్బు ఖర్చు కూడా ఉండదు అనమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నె పెట్టేసి వాటర్ పోసుకోండి, ఒక గ్లాస్ వరకు. స్టవ్ ఆన్ చేసి పెట్టేసిన తర్వాత మీరు టీ పొడిని 1 స్పూన్ వరకు వేసుకోండి. టీ పొడి అనేది ముఖ్యంగా హెయిర్ చాలామందికి సిల్కీగా కావాలని కోరుకుంటారు కదా. సిల్కీగా రావడానికి హెయిర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే హెయిర్లో ఉన్న అనేక సమస్యలను పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు అనేది దృఢంగా పెరిగేలా చేయడానికి, అలాగే వీక్ అవ్వకుండా ఉండడానికి నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట. జుట్టులో ఉన్న అనేక రకాల పోషకాలను అందించడానికి టీ పొడి నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. త్వరగా జుట్టు పెరుగుతుంది అనమాట. ఊడిపోయిన జుట్టు అంతా మళ్ళీ వచ్చేస్తుంది. అలాగే దీంట్లోకి కాఫీ పొడిని మీరు 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. కాఫీ పొడి కూడా ఏంటంటే హెయిర్ అనేది తెల్లబడుకోకుండా ఉండడానికి, తెల్ల జుట్టు సమస్యని నల్లగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు ఏంటంటే దృఢంగా ఉండేలా చేయడానికి, వీక్ అవ్వకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు అనేది ఊడిపోకుండా రాలిపోకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టులో ఉన్న ఏమైనా పోషకాలు తక్కువైనా సరే వాటిని అందించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే జుట్టు సిల్కీగా పెరుగుతుంది అనమాట. జుట్టు కూడా చాలా చాలా మంచిగా ఉండడానికి, పట్టతలపై కూడా జుట్టును మొలిపించడానికి మనం ఇందులో యూజ్ చేస్తే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట. ఈ విధంగా అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మెంతులు కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. మెంతులు అనేవి కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అన్నమాట. జుట్టు లోపల ఏమన్నా మాడ మీద ఏమైనా వేడి ఉన్నా సరే ఆ వేడిని పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. చలవ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టులో ఉన్న అనేక రకాల సమస్యలను పోగొట్టేసి జుట్టు అనేది ప్రతి ఒక్కరికి కూడా బాగా పెరగాలి, పొడవుగా పెరగాలని కోరుకుంటారు కాబట్టి మెంతులను యూజ్ చేయడం వల్ల చక్కగా పొడవుగా పెరుగుతుంది. అలాగే దృఢంగా కూడా ఉంటుందన్నమాట. ఊడిపోవడం, రాలిపోవడం ఇలాంటి సమస్యలు అయితే అసలు ఉండవు. చూసారు కదా, ఈ విధంగా బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం వేడిగా ఉన్నప్పుడే హెయిర్కి రాయకూడదు కాబట్టి మీరు కొంచెం చల్లార్చుకోవాలన్నమాట. లైట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఫిల్టర్ చేసుకొని ఒక దాంట్లోకి అయితే కనుక మీరు ఈ వాటర్ని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఈ వాటర్ని అయితే కనుక తీసుకోవాలి. నిజంగా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అన్నమాట. మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం విటమిన్ ఈ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. విటమిన్ ఈ ఆయిల్ మీకు పడుతుంది అనుకుంటే మ్యాక్సిమం అందరి హెయిర్లకి కూడా విటమిన్ ఈ ఆయిల్ పడుతుంది కాబట్టి మీరు విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ ఉంటాయి, 1 లేదా 2 యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. విటమిన్ ఈ ఆయిల్ కూడా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ అనేది మృదువుగా పెరగడానికి, దృఢంగా పెరగడానికి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇలా తయారు చేసుకున్న దాన్ని కుదుల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసుకోండి. స్ప్రే బాటిల్లో కానీ ఎందులోనే పోసేసి అప్లై చేసుకొని మినిమం ఒక 1 అవర్ ఉంచుకొని మంచి షాంపూతో కానీ కుంకుడుకాయలతో అయినా తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే హెయిర్ చాలా ఎఫెక్టివ్గా పెరుగుతుందన్నమాట. రిజల్ట్ 100% ఉంటుంది. మాకు తెలిసిన వాళ్ళు ట్రై చేసిన తర్వాత నేను చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.